కాకినాడ జిల్లా సార్లంకపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇది మారుమూల ఉండేటటువంటి ఒక తండా. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 పక్కా ఇళ్ళు, మిగతాయన్నీ కూడా 38 దాదాపు కూడా పూరిళ్ళే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పూరిళ్ళు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయాయి. సంక్రాంతి వేళ అందరూ కూడా పిండి వంటలు సంతోషంగా జరుపుకోవలసిన ఈ పండగ పూట ఆ సార్లంకపల్లిలో అయితే తీవ్ర విషాదం అనేది చోటు చేసుకుంది. అన్ని 120 మంది గ్రామస్తులు కట్టు బట్టలతో మిగిలారు. అన్ని ఇళ్ళన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. పండుగ పూట అందరూ కూడా సంతోషంగా గడపాలనుకునుంటారు. కానీ అలాంటి సమయంలో ఈ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో, ఈ అగ్ని ప్రమాదానికి ఉన్నటువంటి పూరిళ్ళు మొత్తం కూడా ఆహుతైపోవటంతో ఆ గ్రామం మొత్తం కూడా బూడిదైపోయింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా 42లో మొత్తం కూడా 3 పక్కా ఇళ్ళులున్నాయి. మిగతా 38 కూడా అన్ని పూరిళ్ళు ఉండటం ఒక్కసారిగా అన్ని మంటలు అంటుకుని మేము ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా గ్రామం మొత్తం కూడా ఆహుతైపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏపీ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఎవరైతే ఇల్లుని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా తక్షణ సాయం కింద రూ. 25,000 ఆర్థిక సాయం చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇల్లును కూడా మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు చూసుకుంటే వీళ్ళకి తక్షణ నీడ కల్పించాలి కాబట్టి తక్షణ వసతి సదుపాయాలన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల పట్ల అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయం ఏదైతే ఉందో అది చాలా పెద్దదని కూడా వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎవరైతే అన్ని కట్టుబట్టలే మిగిలారు. మొత్తం సామాన్లన్నీ కాలిపోయినాయి. వాళ్ళకి ప్రూఫ్‌లు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఏదైతే బ్యాంక్ పుస్తకాలు ఉంటాయో, ఆధార్ కార్డులు ఉంటాయో అవన్నీ కూడా కాలిపోయాయన్నమాట. అయితే అలాంటి వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సంక్షేమ పథకాలు ఏమీ కూడా ఆగకుండా ఉండేందుకు తక్షణమే ఆధార్ క్యాంపులు లాంటివి కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు తదితర కార్డులు ఏదైతే అవసరమో అన్నిటిని కూడా తక్షణమే మంజూరు చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా 120 మంది గ్రామస్తులంతా కూడా కట్టు బట్టలతోనే మిగిలారని చెప్పుకోవచ్చు. గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి అన్నమాట. అసలు అగ్ని ఎందుకు వచ్చింది? ఎలా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది? ఏ విధంగా ఇళ్ళన్నీ కాలిపోయాయి అనేది మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరికీ కూడా క్లారిటీ లేదు. కానీ ఉన్న గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా 38 ఇళ్ళు కూడా కాలిపోవడంతో ఆ గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అక్కడ అన్నీ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. పండగ పూట ఇలాంటి విషాద ఛాయలు నిజంగా అందరినీ కూడా ఒకంత బాధకి, భావోద్వేగానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో ప్రభుత్వం చూపినటువంటి చొరవ ఏదైతే ఉందో అది అందరినీ కూడా అభినందనీయమని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.